కాంగ్రెస్ ప్రభుత్వానికి మాటలు కోటలు దాటుతాయి, పని గడప కూడా దాటదు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వానికి మాటలు కోటలు దాటుతాయని, పని గడప కూడా దాటదని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పరిధిలోని నవాబ్పేటలో బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు గడుస్తున్న కోతలు తప్ప అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. 100 రోజుల్లో ఎన్నికల హామీలను అమలు చేస్తామని ప్రజలను నమ్మించి ఓట్లు దండుకుని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ కాలం గడుపుతున్నదని అన్నారు. గ్యారంటీ కార్డులు పంచుతూ చెప్పిన గారడీ మాటలు నేడు ఆచరణలోకి నోచుకోలేదని అన్నారు. రైతులు అతివృష్టికి గురై పంటలు నష్టపోయారని, వారిని పట్టించుకున్న నాదుడు లేరని విమర్శించారు. గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో భారీ వర్షాలతో వడగళ్ల వానలు కురిసి జిల్లా పరిధిలోని మోమిన్పేట, మర్పల్లి మండలాల్లో రైతులు పంటలు నష్టపోయిన ఆందోళన చెందుతున్న తరుణంలో నాటి సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఉన్న మమ్మల్ని అత్యవసరంగా రప్పించి రైతులను కలిసి ఓదార్చాలని సూచించిన ఘనత రైతు పక్షపాతి కేసీఆర్దే అని ఆమె గుర్తు చేశారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించి అండగా నిలిచారని అన్నారు. నేడు అధిక వర్షాలతో అన్నదాతలకు కష్టం వస్తే ప్రభుత్వం స్పందించకపోవడం విడ్డూరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు మెతుకు ఆనంద్, నాగేందర్ గౌడ్, శుభప్రద్ పటేల్, విజయ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, భరత్ రెడ్డి, బందయ్య గౌడ్, మాజీ జడ్పీవైఎస్ చైర్మన్ విజయ్ కుమార్, బోమల కృష్ణ, నరేందర్ రెడ్డి, పురుషోత్తమాచారి, విజయ్, మహమ్మద్ గౌస్, అందరి నరేందర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, దాస్ గౌడ్, మండలం నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. మండల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో చేరడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నాం. ఇప్పుడిప్పుడే బీజేపీ పార్టీలో ఉన్న నాయకులకి కూడా భ్రమలు తొలగిపోతా ఉన్నాయి. ఏదో జరుగుతుంది, ఏదో చేస్తాం అనుకుంటే ప్రజల కోసం ఏం జరుగుతుందో స్పష్టంగా అర్థమైపోతుంది. ఇంకొకటి కూడా ఏమర్థమైపోతుందంటే దేశంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ కొట్లాడినా రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రం బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటిగానే పనిచేస్తున్నారనే బాధ కింది స్థాయి బీజేపీ కార్యకర్తల్లో స్పష్టంగా కనిపిస్తాం. ఎందుకంటే ఏది కూడా ప్రజల పక్షాన ఇక్కడున్న బీజేపీ పార్టీ ప్రశ్నిస్తలేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. వారికి మందరికి కూడా స్వాగతం చెప్తా ఉన్నాను పార్టీలో. అట్లాగే ఈరోజు లోకల్ బాడీ సెలక్షన్స్ డిక్లేర్ చేశారు. ఎన్నికలు పెట్టాల్సిన టైంలో పెట్టకుండా, సర్పంచ్ టైంలో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ టైంలో ఎంపీటీసీ కానీ పెట్టకుండా సింగిల్ చైర్మన్ ఎన్నికలన్నీ ఎప్పుడో అయిపోవాలి. కానీ దాదాపు 2 సంవత్సరాల నుండి ఎన్నికలన్నీ కూడా డిలే చేస్తూ ఏ ఎన్నికలు కూడా జరపకుండా డిలే చేసిన కాంగ్రెస్ పార్టీకి కోర్టు డైరెక్షన్ కోర్టు ఇన్వాల్వ్ అయితే కానీ ఎన్నికలు పోవాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాలేదని వాస్తవం. కోర్టు గట్టిగా వాయించి వాళ్ళ టైం లోపల లోకల్ పార్టీ సెలక్షన్స్ పెట్టండి అంటేనే కదిలి ఉన్నారు. సరే కదిలినా కూడా ఆ ఎన్నికలనే జరిగేటట్టు చేస్తుందంటే దాన్ని కూడా ఏదో ఒక రకంగా ఆపాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నా స్పష్టంగా అర్థమవుతుంది. దానికి మొదటి కారణం బీసీ రిజర్వేషన్. బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వాలి అనేది ఆ రోజు అసెంబ్లీ అన్ని పార్టీలు సమర్థించినా కూడా మరి రాష్ట్రపతి దగ్గర స్టక్ అయినప్పుడు ప్రధానమంత్రి దగ్గర పోయి విజ్ఞప్తి చేసి దాన్ని అమలు చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద వచ్చింది. మేము కూడా వస్తాం, మమ్మల్ని కూడా తీసుకెళ్ళనే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ రోజు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. కానీ ఆ ప్రయత్నం చేయకుండా ఊరికి స్టాప్ చేయడానికి ధర్నా చేసి వచ్చింది. అది అక్కడికి ఆగింది. తర్వాత తీర్మానం చేసి తీర్మానించి గవర్నర్ పంపించాం, అది అక్కడే ఆగింది. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం జీవో తీసి 42% అమలు చేస్తున్నామని చెప్పి ఈరోజు కోర్టులో నిలబడదని తెలిసినా కూడా నిలబడకపోయినా పర్లేదు లెవెల్లో ఈరోజు మరొకసారి మోసం చేయాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిన స్పష్టంగా అర్థమవుతుంది. ఇదొకటే కాదు, ఇంకొక మోసం కూడా చేస్తూ ఉన్నారు. ఏదో ఒక రకంగా ఎన్నికలు ఆపాలనే ప్రయత్నం బీజేపీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయాన్ని దయచేసి గమనించడం కోరుతాను. మహిళా రిజర్వేషన్ ఏదైతే ఉందో కేసీఆర్ గారు వచ్చిందంట 50% మహిళా రిజర్వేషన్ లోకల్ పార్టీస్లో అమలు చేసింది. ఎంపీటీసీలో కానీ సర్పంచ్లు కానీ 50% రిజర్వేషన్ తీసుకొచ్చింది. జిల్లా పరిషత్ అయితే 50% రిజర్వేషన్స్ కాకపోతే 21 జిల్లా పరిషత్ చైర్మన్ 15 ఇవ్వాల్సింది, 16 ఇవ్వాల్సింది, 21 జిల్లా పరిషత్ చైర్మన్ గతంలో ఇచ్చినాం. అది ఈరోజు చూస్తూ ఉంటే ఉదాహరణ ఎగ్జాంపుల్ మన వికారాబాద్ తీసుకుంటే 30% రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా తీసుకుంటే 40% మహిళా రిజర్వేషన్ ఇచ్చారు. ఇది కూడా మళ్ళీ ఎవరైనా పాయింట్అవుట్ చేసి మళ్ళీ ఓటుపోయి ఎట్లా కావాలి, ఏదో ఒక రకంగా ఎలక్షన్ కావాలని ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే నీ ప్రభుత్వం చూసుకుంటే భయపడుతుంటే ముఖ్యమంత్రి గారు 1 మంది మహిళలు చేస్తారు. మరి మాకున్న రిజర్వేషన్ మహిళలకున్న రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో
ఇస్తున్నాం.